సారీ డాడీ, నా పిల్లలను నాతోనే తీసుకెళ్తున్నా. భర్త వివాహేతర సంబంధం అంటగట్టాడని మనస్తాపం చెందిందట ఒక ఇల్లాలు, ఒక భార్య. 2 ఏళ్ల కూతురు, 10 నెలల కొడుకుని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందట. ఏం ఘోరం పాపం. అయితే ఆ కొడుక్కట DNA పరీక్ష చేసుకోవాలంటూ భర్తకు సవాల్ చేసిందట. ఏం అనుమానం పెనుభూతమైంది, మొత్తం కుటుంబాన్ని ఖతం చేసింది. భువనగిరి జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇంత ఘోరం పాపం. అయ్యయ్యో, ఎంత ముద్దుగున్నారు చూడండి పిల్లలు. తల్లి ఐశ్వర్య, పిల్లలు ఝాన్సీ, పండు అట. ఎక్కడో కాదు, ఇది యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లగూడెంలో జరిగింది ఘటన. వివాహేతర సంబంధం అంటగట్టి భర్త చేస్తున్న వేధింపులు తాళలేక భార్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. నా పిల్లలను నాతోనే తీసుకెళ్తున్నా, క్షమించు డాడీ అంటూ తన తండ్రికి ఒక లేఖ రాసి పెట్టి 2 ఏళ్ల వయసున్న తన కూతురిని, 10 నెలల కొడుకుని చంపుకున్న ఆ తల్లి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనలో ఏర్పుల ఐశ్వర్య, చిన్న వయసు, ఆమె 20 సంవత్సరాలు, ఆమె కుమార్తె ఝాన్సీ 2 ఏళ్లు, కొడుకు పండు 10 నెలలు మరణించారు. పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వలిగొండ మండలం వేములకొండకు చెందిన ఏర్పుల ఐశ్వర్యకు బీబీనగర్ మండలం గొల్లగూడెంకు చెందిన రైల్వే ఉద్యోగి మేకల మహేష్కు 2020లో పెళ్లైందట. ఆ తర్వాత 3 ఏళ్లకు వీళ్లకు పాప పుట్టింది. ఆ తర్వాత దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ వివాహేతర సంబంధం ఆరోపణలు చేసుకోగా ఇద్దరి మధ్య గొడవలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వచ్చేటప్పటికే గర్భిణి అయిన ఐశ్వర్య కొడుక్కి జన్మనిచ్చింది. ఆ శిశువు పండు వయసు ప్రస్తుతం 10 నెలలు. అయితే కొడుకును చూసేందుకు మహేష్ రావట్లే. పైగా ఐశ్వర్యకు రోజు మెసేజ్లు పెడుతూ వేధించేవాడట. ఈ క్రమంలో మహేష్ తనని తిరిగి కాపురానికి రమ్మంటున్నాడని ఐశ్వర్య తల్లిదండ్రులకు చెప్పింది. మహేష్ తన అత్తామామలపైన కోపంగా ఉన్నాడని తెలిసి ఆమె పెదనాన్న వేములకొండ గ్రామ సర్పంచ్ ఏర్పుల వెంకటేష్, శ్యామలంబ దంపతులు ఐశ్వర్య సోమవారం సాయంత్రం గొల్లగూడెంలోని అత్తగారింట్లో దిగబెట్టిరట. వాళ్ళందరూ కలిసి తీసుకుపోయి అత్తగారింట్లో దిగబెట్టిరట. మహేష్కు తెలియజేసిన వాళ్ళు ఐశ్వర్య పిల్లలను భద్రంగా చూసుకోవాలి అని మహేష్ తల్లిదండ్రులు నరసింహ, సత్తమ్మలకు చెప్పి వెళ్ళిపోయిరట. తెల్లారేసరికి విగత జీవులై సోమవారం రాత్రి మహేష్ తల్లి సత్తమ్మ ఓ గదిలో, ఐశ్వర్య తన పిల్లలతో కలిసి మరో గదిలో నిద్రించారు. మంగళవారం ఉదయం సత్తమ్మ ఇంటి పనులు చేసుకుంటూ ఆలస్యమైందని ఐశ్వర్య ఉన్న గది తలుపులు తీసి చూసింది. పిల్లలిద్దరూ మంచంపై విగత జీవులుగా పడి ఉండగా ఐశ్వర్య స్లాబ్ యొక్క ఇనుప కొట్టానికి వేలాడుతూ కనిపించింది. దీంతో సత్తమ్మ ఇరుగు పొరుగున పిలిచింది. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దిండుతో ఊపిరాడకుండా చేసి పిల్లలను చంపిన తర్వాత ఐశ్వర్య ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఐశ్వర్య వద్ద లభించిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడలు ఆత్మహత్య అనంతరం అత్తామామలు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. భర్త మహేష్ను రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం ఘోరం అండి ఇది. ఐశ్వర్య తమను స్వగ్రామం వేములకొండలోని తమ బావి వద్ద రేగు చెట్టు కింద బొందబెట్టండి డాడీ అంటూ సూసైడ్ నోట్లో తన తండ్రిని వేడుకున్నదట. వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేసిన మహేష్తో పాటు అత్తామామ, ఆడబిడ్డలే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నది. నా పిల్లల మీద ప్రమాణం, నన్ను కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం, నేను ఏ తప్పు చేయలే. నాపై అనుమానం ఉంటే నా కొడుకి తన డిఎన్ఏతో పరీక్ష చేసుకొని చూడాలి అని భర్త మహేష్కు సవాల్ చేసిందట. అక్రమ సంబంధం అంటగట్టి రోజు టార్చర్ పెడుతుండు డాడీ, నాలో ఓపిక నశించింది. నా పిల్లలను నాతోనే తీసుకుపోతున్నా, క్షమించు డాడీ, అమ్మా అంటూ ఐశ్వర్య మానసిక క్షోభతో రాసుకున్న 4 పేజీల సూసైడ్ నోట్లో ఆ వివరాలు తెలిపింది. ఆ లేఖ పలువురిని కంటతడి పెట్టించింది.